హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ అండి. మీ అందరి కోసం ఈరోజు ఈ స్పెషల్ వీడియో చేస్తున్నానండి. చాలామంది ఇంట్లో బొమ్మని తయారు చేసుకుంటారు కదూ. అదే కాదండి, విఘ్నేశ్వరి బొమ్మ చేయాలంటే ఆయనకి ఇష్టమైన మట్టితోటో లేకపోతే పసుపుతోటో చేస్తారు. అలానే ఈ బొమ్మ నిమజ్జనం చేసేటప్పుడు కూడా చాలామంది చాలా జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. మనం నిమజ్జనం చేసేటప్పుడు ఎలా పడితే అలా మనం నిమజ్జనం చేసినట్టయితే మనం చేసిన దానికి ఫలితం అయితే అస్సలు ఉండదండి. ఎంతోమంది నిమజ్జనం చేయాలంటే సముద్రం దాకానో లేకపోతే కోనేరు దాకానో వెళ్ళాలనుకుంటారు. అలా కాకుండా మనం సింపుల్గా మన ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చని మీలో ఎంతమందికి తెలుసో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అంతేకాదండి, ఇప్పుడు నిమజ్జనం ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తున్నాము. ఇలా మనం మన ఇంట్లో ఉన్న ఒక చెట్టునైతే తీసుకొచ్చి ఆ కుండీలో ఈ రాగి ఆకులు పెట్టి పసుపుతో చేసిన విగ్రహాన్ని అక్కడ పెట్టి ఇలా వాటర్ పోసినట్టయితే కొంచెం కొంచెంగా కరిగిపోయి ఆ వాటర్ అనేది చెట్టు చుట్టూ వచ్చేస్తుందండి. మనం ఇలా చేసినట్టయితే ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు మనతోటే ఉంటాయండి. ఇలా చేయాలని తెలియక చాలామంది అయితే విగ్రహాన్ని చాలా దూరం తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తున్నారండి. ఈ చిన్ని చిట్కాను పాటించండి మీరు కూడా. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.